ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నటువంటి కలెక్షన్ వచ్చేప్పటికి లైట్ వెయిట్ బీడ్స్ హారాలండి. ఈ కలెక్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుండండి. షాప్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్, అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ నేను చూపించినటువంటి కలెక్షన్ కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది మీరు చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క బీడ్స్ జ్యువెలరీకి మనకి వెబ్సైట్ కూడా అవైలబుల్లో ఉందండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే ప్రతి ఒక్క ఆర్నమెంట్ యొక్క కోడ్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుందండి. కొన్నింటికి మాత్రం మెన్షన్ చేయలేదు, అవి న్యూ స్టాక్ అన్నమాట. ఇంకా వెబ్సైట్లో కూడా అవైతే ఎక్స్ప్లోర్ అవ్వని కలెక్షన్ కూడా ఇక్కడ మీకోసం ఎక్స్ప్లోర్ అయితే చేస్తూ ఉన్నానండి. చాలా లైట్ వెయిట్లో అయితే ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్లో ఉందండి. ఎవర్ గ్రీన్ కలెక్షన్ అని అయితే చెప్పాలండి, లైట్ వెయిట్లో ఉంటుంది. అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకి రూబీ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సీజర్స్తో హైలైట్ చేశారండి. ఈ డిజైన్ వచ్చేప్పటికి 6.020 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉన్నటువంటి డిజైన్ అండి. బీడ్స్కి పర్ల్స్కి అన్నింటికి కూడా కాస్ట్ విడిగా ఉంటుందండి. అండ్ అలాగే స్టోన్ వెయిట్ ఎంత ఉంటుంది అనేది అన్నీ కూడా మనకి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా మనకి ట్యాగ్లోనే ప్రొవైడ్ చేస్తూ అయితే ఉన్నారని అయితే చెప్పాలి. అండ్ ఇది వచ్చేప్పటికి మనకి మరొక డిజైన్ అండి. సీజర్స్తో డ్రాప్ షేప్లో ఇచ్చారని 5 స్టెప్స్లో వస్తుందండి. మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి. అండ్ సౌత్ సీ పర్ల్స్తో డిజైన్ చేశారండి. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్స్లో ఇది కూడా ఒకటని అయితే చెప్పాలి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్లో ఉంటుందండి. 29.230 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పుకోవాలండి. అండ్ అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. త్రూఅవుట్ ఇండియా వచ్చేప్పటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఓన్లీ త్రూఅవుట్ ఇండియా మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో మనకి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి. అండ్ అలాగే మీకు ఇంకా ఎస్టిమేటెడ్ వాల్యూస్ క్లియర్గా తెలుసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వెయిట్తో పాటు మీకు వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశామండి. సో ఓన్లీ వాట్సాప్ చేయండి. స్క్రీన్ షాట్తో మీరు పింక్ చేసినట్లయితే మీకు ఎస్టిమేటెడ్ వాల్యూ ఏ రోజైతే మీరు పింక్ చేస్తారో ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం అయితే చెప్తారండి. టోటల్ స్టోన్ కాస్ట్ ఎంత అవుతుంది, విఏతో ఎంత అవుతుంది అన్నీ కూడా మీకు అక్కడైతే ఉంటాయి. అండ్ అలాగే కొన్ని ఆర్నమెంట్స్కి వచ్చేప్పటికి డైరెక్ట్గా వెబ్సైట్లో ఉన్నటువంటి కోడ్ని అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ కోడ్ని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే ఆ యొక్క ఆర్నమెంట్ యొక్క స్టోన్ అండ్ అలాగే బీడ్స్ కాస్ట్ ఎంత పడుతుందనే క్యాలిక్యులేషన్ ఈజీగా తెలుస్తుంది. అండ్ అలాగే చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో వచ్చేప్పటికి ఒక్కొక్క ఆర్నమెంట్కి ఒక్కొక్క యూనిక్నెస్ అయితే ఉందని అయితే చెప్పాలండి. ప్రతి డిజైన్ కూడా చాలా మంచి ఫినిషింగ్తో మంచి డీటెయిలింగ్తో అయితే వచ్చాయని అయితే చెప్పాలండి. అండ్ అలాగే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో వచ్చేప్పటికి కేవలం ఈ యొక్క బీడ్స్ జ్యువెలరీ మాత్రమే కాదండి, నక్షి ప్యాటర్న్స్ కావచ్చు, కుందన్ జ్యువెలరీ కావచ్చు, అండ్ అలాగే ఇయర్ రింగ్స్, బీడ్స్ జ్యువెలరీ ఇలా ఒక్కటి కాదండి, అన్ని ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం స్టోర్ విజిట్ చేయండి. మీరు చూడాలనుకున్నటువంటి ది బెస్ట్ కలెక్షన్ అయితే మీరు అక్కడ విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు నచ్చేటువంటి కలెక్షన్ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క డిజైన్ వచ్చేప్పటికి మనకి సౌత్ సీ పర్ల్స్తో వచ్చినటువంటి డిజైన్ అండి. అండ్ పెండెంట్ వచ్చేప్పటికి చాలా హెవీగా అండ్ లుక్ వైజ్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఎంబ్రాయిడరీ స్టోన్ వచ్చేప్పటికి మిడిల్లో హైలైట్ చేశారండి. రూబీ స్టోన్స్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి సీజెట్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. మిడిల్లో ఎంబ్రాయిడరీ స్టోన్ని హైలైట్ చేసేసి బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి అనమాట, రూబీ బీడ్స్. అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి. అండ్ 25.650 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు నవరత్నాల్లో వచ్చిందండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఎంబ్రాయిడరీ బీడ్స్ తోటి 5 లైన్స్తో హైలైట్ చేశారండి. అండ్ అలాగే ఇక్కడ ఒక స్పెషాలిటీ అయితే ఉందండి. అదేంటి అని అంటే కనుక మనకి ఈ యొక్క నవరత్నాలని ఈ విధంగా అటాచ్ చేసి అయితే ఇచ్చారండి. చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట టోటల్లీ ఈ యొక్క హారం కూడా. అండ్ అలాగే ఈ యొక్క హారంకి మనం వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 11.120 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి. అండ్ నవరత్నాలకి అండ్ సీజెడ్స్కి అండ్ అలాగే బీడ్స్కి కాస్ట్ అనేది విడిగా పడుతుందండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఇది కూడా మనకి సౌత్ సీ పర్ల్స్తో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ లైన్స్ అండి. ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందంటే ఇక్కడ మనకంతా కూడా రూబీ స్టోన్స్తో హైలైట్ చేశారు.
అండ్ అలాగే మిడిల్‌లో వచ్చేప్పటికి ఎమరాల్డ్ స్టోన్‌ని హైలైట్ చేశారండి. అక్కడక్కడ కూడా సీజర్స్‌తో ఇచ్చారు. అండ్ అలాగే మనకి రూబీ బీడ్స్ అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్‌లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి డ్రాప్ షేప్‌లో అయితే ఇచ్చేసి హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారండి. ఈ యొక్క రూబీ బీడ్స్‌తో అండ్ సౌత్ సీ పర్ల్స్‌తో. లుక్ వైజ్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 13.180 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్‌లో అయితే ఈ యొక్క డిజైన్ అయితే అవైలబుల్‌లో ఉందండి. అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. హెవీ ప్యాటర్న్ అని అయితే చెప్పాలి. లైట్ వెయిట్‌లో వచ్చినటువంటి డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ మనకి డీటెయిలింగ్ కూడా క్లియర్‌గా ఇచ్చారండి. ప్రతి ఒక్క వెయిట్‌ని కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేప్పటికి మనకి ఎంబ్రాయిల్డ్ బీడ్స్‌లో వచ్చినటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలండి. ప్రతి ఒక్క ఎంబ్రాయిల్డ్ బీడ్‌కి మిడిల్‌లో వచ్చేప్పటికి సౌత్ సీ పర్ల్స్‌ని అయితే అటాచ్ చేసి అయితే ఇచ్చారండి ఆల్టర్నేటివ్‌గా. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి పెండెంట్ ప్యాటర్న్‌లో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనకి సైడ్ పెండెంట్‌లో 2 పెండెంట్స్ అనేది ఇచ్చారండి. సీజెడ్స్ అండ్ అలాగే ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ కాంబినేషన్‌లో ఈ పెండెంట్స్ అనేది డిజైన్ చేశారు. అండ్ అలాగే ఈ యొక్క డిజైన్‌కి మనం వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 16.230 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి. ఈ యొక్క పర్ల్స్‌కి స్టోన్స్‌కి కాస్ట్ అనేది విడిగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనము ఈ యొక్క డిజైన్ అయితే చూస్తూ ఉన్నామండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అని అంటే పంకిన్ బీడ్స్‌తో వచ్చినటువంటి డిజైన్ అనమాట. ఇక్కడ మనకి సౌత్ సీ పర్ల్స్‌తో ఈ విధంగా బుట్ట ప్యాటర్న్‌లో అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు పెండెంట్ ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా ఉందండి. ఇవన్నీ కూడా మనకి పంకిన్ బీడ్స్తో ఇచ్చారండి. అండ్ అలాగే ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికి సౌత్ సీ పర్ల్స్ని అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ మనం పెండెంట్లో కూడా చూసుకోవచ్చు ఫ్లవర్ ప్యాటర్న్లో సీజర్స్తో హైలైట్ చేశారండి. అండ్ అలాగే సీజర్స్తోనే ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. లుక్ వైజ్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉందన్నమాట ఈ యొక్క చైన్ వచ్చేప్పటికి. అండ్ అలాగే 5.800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి ఆ యొక్క డిజైన్కి వచ్చేప్పటికి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి 2 స్టెప్స్లో వచ్చినటువంటి ఈ యొక్క సెట్ అండి. ఇది కూడా మనకి పెండెంట్ చూసుకుంటే మిడిల్లో రూబీ డ్రాప్తో అయితే హైలైట్ చేశారండి. అండ్ అలాగే సీజర్స్తో అయితే ఇచ్చేసారండి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంబ్రాయిల్డ్ బీడ్స్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక చిన్న డ్రాప్ షేప్లో అయితే హైలైట్ చేశారు. ఇక్కడ అంతా కూడా మనం చూడొచ్చు టోటల్లీ మనకి సీజర్స్లో ఈ విధంగా హైలైట్ చేశారండి. అన్నీ కూడా మనకి సెమీ ప్రీషియస్ స్టోన్స్లో అయితే వస్తాయండి. అండ్ అలాగే ఎంబ్రాయిల్డ్ బీడ్స్ని అండ్ సౌత్ సీ పర్ల్స్ని ఇచ్చేసి హైలైట్ చేసుకుంటూ వచ్చారండి. 2 లైన్స్లో కూడా మనకి హెవీ లుక్ అనేది వచ్చేస్తుందండి. ఈ యొక్క డిజైన్ వచ్చేప్పటికి 38.900 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి ప్యాటర్న్ అండి. ఈ యొక్క స్టోన్స్కి పర్ల్స్కి బీడ్స్కి కాస్ట్ విడిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అండి. ఇది కూడా మనకి ఒక యూనిక్నెస్ ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలన్నమాట. ఇక్కడ మనకి ఈ యొక్క వెయిట్ వచ్చేప్పటికి హారం వెయిట్ అండి. మనకి ఇయర్ రింగ్స్కి వచ్చేప్పటికి సపరేట్గా వెయిట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసిందండి. అండ్ అలాగే ఇక్కడ మనకి పింక్ క్రిస్టల్స్తో అయితే ఈ విధంగా 4 లేయర్స్లో వచ్చేప్పటికి హైలైట్ చేశారు. అండ్ పెండెంట్ వచ్చేప్పటికి మనకి మిడిల్లో వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారిని ఇచ్చేసి సీజర్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. లక్ష్మీ అమ్మవారు కూడా కమలంలో కూర్చున్నట్టుగా ఇచ్చేశారు. అండ్ అలాగే మనకి రూబీ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. అండ్ వినాయకుడితో అయితే హైలైట్ చేశారండి. లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి హారం అని అయితే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ అయితే చూస్తూ ఉన్నామండి. ఈ విధంగా మనకి ఎంబ్రాయిల్డ్ బీడ్ని మిడిల్లో హ్యాంగింగ్ ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. అండ్ అలాగే సీజెడ్స్తో అండ్ అలాగే రూబీ స్టోన్స్తో హైలైట్ అయితే చేశారనమాట. అండ్ సౌత్ సీ పర్ల్ అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ అలాగే ఈ యొక్క ఇయర్ రింగ్స్ని ఈ యొక్క హారంకి అయితే పేరప్ చేశారండి. మనం ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, ఓన్లీ హారం కావాలి అనుకుంటే ఓన్లీ హారం కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ చూస్తున్నామండి. ఎవర్ గ్రీన్ డిజైన్ అని అయితే చెప్పాలి. చాలా బ్రాడ్గా అండ్ హెవీగా లుక్ వైజ్ చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ కోడ్ కూడా డిస్ప్లే అయితే అయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ డిజైన్ 34.320 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే రూబీ బీడ్స్ హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ సీజెడ్ డ్రాప్స్ అయితే ఇచ్చారండి. స్వరాస్కి బీడ్స్ని వచ్చేప్పటికి గుత్తపూసల ప్యాటర్న్లో ఇచ్చేసారండి. టోటల్లీ సీజెట్స్ వచ్చినటువంటి డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేప్పటికి మనకి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే హైలైట్ చేశారండి. రూబీ స్టోన్ని మిడిల్లో ఇచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పెండెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి అక్కడక్కడ కూడా రూబీ స్టోన్ని హైలైట్ చేసేసి ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారండి. మిడిల్లో ఎంబ్రాయిడరీ స్టోన్ని హైలైట్ చేశారండి. వెయిట్ వచ్చేప్పటికి 34.320 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి సపరేట్ వెయిట్ ఉంటుందండి. ఇక్కడ మనం చూడొచ్చు సౌత్ సీ పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ అలాగే మనకి సీజెట్స్ అండ్ అలాగే పంకిన్ బీడ్ని మిడిల్లో హైలైట్ చేశారనమాట దిద్దుకు వచ్చేప్పటికి. అండ్ అలాగే చాంద్బాలి ప్యాటర్న్లో హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి స్క్రూ ప్యాటర్న్లో వస్తుందండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎంబ్రాయిడ్ బీడ్స్ అండ్ అలాగే రూబీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. 13.460 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి మిడిల్లో పెండెంట్ వచ్చేటువంటి ఈ యొక్క డిజైన్ అనమాట. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందన్నమాట ఈ యొక్క డిజైన్ కూడా. ఇక్కడ మనకి పంకిన్ బీడ్స్ లాగా ఇచ్చారండి. అండ్ సౌత్ సీ పర్ల్స్ అయితే ఇచ్చారు. డ్రాప్ షేప్లో వచ్చేప్పటికి సీజెట్స్ని
హైలైట్ చేశారు. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఈ విధంగా రూబీ స్టోన్స్ని ఎమరాల్డ్ స్టోన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చారండి. అండ్ అలాగే మనకి చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉందని అయితే చెప్పుకోవాలి ఈ యొక్క డిజైన్ కూడా. అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి 24.570 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ అండి. ఈ యొక్క స్టోన్స్కి పర్ల్స్కి బీడ్స్కి కాస్ట్ విడిగా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి సపరేట్గా ఉంటుందండి వెయిట్ వచ్చేప్పటికి. ఇక్కడ మనం ఇయర్ రింగ్స్ కనుక చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ని మిడిల్లో హైలైట్ చేసేసి రూబీ అండ్ అలాగే ఎమరాల్డ్ డ్రాప్స్ ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. అండ్ అలాగే మనకి ఎమరాల్డ్ బీడ్స్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఈ విధంగా స్క్రూ ప్యాటర్న్లో అయితే ఇస్తారండి. 8.710 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అని అయితే చెప్పాలండి. అండ్ అలాగే ఈ యొక్క ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉన్నాయండి. అండ్ డీటెయిలింగ్ కూడా మనకి స్టోన్ కాస్ట్ ఎంత ఉంటుంది అనే డీటెయిలింగ్ అంతా కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అండి. ఇది కూడా మనకి చాలా మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి మరొక హారం అని అయితే చెప్పాలండి. ఈ డిజైన్ వచ్చేప్పటికి పెండెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే పికాక్స్తో అయితే హైలైట్ చేశారండి. అండ్ సీజెట్స్ అండ్ అలాగే ఎమరాల్డ్ స్టోన్ని మిడిల్లో హైలైట్ చేశారండి. సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఎమరాల్డ్ బీడ్ అండ్ అలాగే రూబీ బీడ్స్ని అయితే ఇచ్చారండి. బుట్టా ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చారు. అండ్ అలాగే పెండెంట్ అయితే చాలా మంచి లుక్ ఉన్నటువంటి పెండెంట్ అని అయితే చెప్పాలండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనకి పికాక్ డిజైన్తో హైలైట్ అయితే చేశారనమాట. ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేప్పటికి సీజెట్స్ని ఇచ్చారండి. అండ్ అలాగే టోటల్లీ వచ్చేప్పటికి మనకి ఈ విధంగా రూబీ బీడ్స్ని ఇచ్చేసి మంచి లుక్ అయితే ఉందని అయితే చెప్పాలండి. అండ్ ఈ యొక్క డిజైన్ కూడా మీకు కోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీరు ఈ యొక్క బీడ్స్కి స్టోన్స్కి ఎంత కాస్ట్ పడుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి వెబ్సైట్ని అయితే చెక్ చేయండి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి స్టోన్స్కి బీడ్స్కి ఎంత వెయిట్ అయితే ఉంటుంది, డోరీకి ఎంత వెయిట్ పడుతుంది అనేది క్లియర్గా అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ అండి. చాలా హెవీ లుక్ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అని అయితే చెప్పాలి. ఈ విధంగా మనకి బుట్ట ప్యాటర్న్లో అయితే హైలైట్ చేశారు. అండ్ సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే రూబీ బీడ్స్ అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి ఈ యొక్క బుట్టకు వచ్చేప్పటికి. అండ్ అలాగే సీజెట్స్ని అయితే ఇచ్చారండి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి స్క్రూ ప్యాటర్న్లో అయితే వస్తుంది. అండ్ రూబీ బీడ్ అయితే వచ్చేసిందండి. మిడిల్లో వచ్చేప్పటికి రూబీ స్టోన్తో హైలైట్ చేశారు. అండ్ సీజెట్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. 18.210 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అని అయితే చెప్పాలండి. చాలా హెవీ లుక్ అయితే ఉంటాయి. టోటల్ లుక్ ఈ విధంగా ఉంటుందండి ఈ యొక్క సెట్ వచ్చేప్పటికి. మనం ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ విడిగా తీసుకోవచ్చండి. అలాగే హారం విడిగా తీసుకోవాలి అనుకుంటే హారం కూడా విడిగా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చండి. అండ్ పేరప్ చేసుకోవాలి అనుకుంటే వేరే మోడల్స్తో మనం పేరప్ కూడా చేసుకోవచ్చండి. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక డిజైన్ అనమాట. ఈ డిజైన్ వచ్చేప్పటికి 15.590 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ అండి. ఈ విధంగా మనకి మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి. టోటల్ 5 స్టెప్స్లో అయితే ఈ డిజైన్ హైలైట్ చేశారనమాట. సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్స్ని ఇచ్చారు. మిడిల్లో మనకి పెండెంట్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేశారండి. పికాక్ డిజైన్లో ఇచ్చారనమాట ఈ యొక్క పెండెంట్స్ వచ్చేప్పటికి. ప్రతి పెండెంట్ని కూడా మనకి సీజర్స్తో హైలైట్ చేసేసి సౌత్ సీ పర్ల్ అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్ని హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి. మిడిల్లో డ్రాప్ షేప్లో సీజెట్ని హ్యాంగింగ్ చేస్తూ ఇచ్చారనమాట. ప్రతి ఒక్క లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ మనం చూడొచ్చండి. అండ్ అలాగే చాలా లైట్ వెయిట్లో వచ్చిందండి. ఇంత హెవీ ఉన్నటువంటి ఈ హారం వచ్చేప్పటికి మనకి 15.590 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే అవైలబుల్లో ఉందని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే లుక్ వైజ్ అయితే చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంటుందండి ఈ యొక్క డిజైన్ వచ్చేప్పటికి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ అయితే చూద్దామండి. రూబీ స్టోన్ని మిడిల్లో హైలైట్ చేసేసి ఫ్లవర్ ప్యాటర్న్లో సీజెట్స్తో ఇచ్చేసారనమాట. అండ్ అలాగే బుట్టకు వచ్చేప్పటికి డ్రాప్ షేప్లో సీజెట్స్ని ఇచ్చారండి. అండ్ అలాగే రూబీ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. 13.180 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి కమ్మలని అయితే చెప్పాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అనమాట. ఈ డిజైన్ కూడా మనకి మంచి లుక్ అయితే ఉందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెండెంట్కి వచ్చేప్పటికి మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ని హైలైట్ చేశారండి. అండ్ సీజెట్స్తో అయితే ఇచ్చారు. టోటలీ మనకి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ సీజెట్స్ అయితే చాలా మంచి లుక్ అయితే ఉన్నాయండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్గా అయితే ఇచ్చారనమాట. అండ్ లుక్ వైజ్ కూడా చాలా మంచి లుక్ ఉన్నటువంటి డిజైన్ అనేది చెప్పాలి. అక్కడక్కడ కూడా మనకి గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ 11.540 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి ఈ యొక్క హారంకి వచ్చేప్పటికి. అండ్ స్టోన్ కాస్ట్ బీడ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి ఎమరాల్డ్ స్టోన్స్తో హైలైట్ చేసినటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి. అండ్ అలాగే సీజెట్స్తో ఇచ్చారనమాట చాంద్బాలి ప్యాటర్న్లో. ఫినిషింగ్ వచ్చేప్పటికి మనకి పర్ల్స్తో అయితే ఇచ్చారండి. అండ్ 12.220 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఈ యొక్క ఇయర్ రింగ్స్కి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అండి. ఈ డిజైన్ యొక్క కోడ్ అయితే ఇప్పుడు డిస్ప్లే అయిందనమాట 2261. అండ్ అలాగే
ఈ యొక్క హారం వచ్చేప్పటికి మనము లేడీస్ మాత్రమే కాదండి, జెంట్స్ కూడా షెర్వానీస్ మీదకి ఇలా యూస్ చేయొచ్చు. అండ్ సైడ్ పెండెంట్స్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. చాలా మంచి లుక్ ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి. అండ్ లైట్ వెయిట్లో అయితే ఈ యొక్క డిజైన్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. సౌత్ సీ పర్ల్స్ని అయితే ఇచ్చారండి. 4 లేయర్స్లో ఈ యొక్క డిజైన్ అయితే చేశారనమాట. లుక్ వైజ్ కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేప్పటికి 10.970 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. పర్ల్స్కి స్టోన్స్కి కాస్ట్ విడిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ అండి. ఈ యొక్క ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేప్పటికి 8.190 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే లుక్ వైజ్ కూడా మంచి గ్రాండ్ లుక్ ఉందన్నమాట. ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే హైలైట్ చేశారు. అండ్ మనం పేరప్ చేసైనా తీసుకోవచ్చు, విడిగా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అనమాట. కోరల్స్తో మనకి సైడ్ పెండెంట్ని హైలైట్ చేశారండి. బెస్ట్ డిజైన్ అని అయితే చెప్పాలండి. మనకి ఈ విధంగా మిడిల్లో వచ్చేప్పటికి ఎంబ్రాయిడరీ స్టోన్ని హైలైట్ చేసి ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ సౌత్ సీ పర్ల్స్తో ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. అక్కడక్కడ కూడా సీజెట్స్ని అయితే ఇచ్చారు. అండ్ ఎంబ్రాయిడరీ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. అండ్ అలాగే లోపలంతా కూడా మనకి ఈ విధంగా కోరల్స్ని హైలైట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా నెంబర్ ఆఫ్ లైన్స్తో మనకి సౌత్ సీ పర్ల్స్ని ఇచ్చేసి అక్కడక్కడ కూడా ఈ విధంగా మనకి ఎంబ్రాయిడరీ బీడ్ని అయితే ఇచ్చారండి. అండ్ అలాగే గోల్డ్ బాల్స్ని కూడా ఇంక్లూడ్ అయితే చేశారనమాట. టోటల్లీ చాలా గ్రాండ్ లుక్ ఉంది. అండ్ లైట్ వెయిట్లో ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి. ఈ యొక్క సెట్ని కూడా 11.720 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్లో ఈ యొక్క డిజైన్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో. అండ్ అలాగే స్టోన్స్కి, మోతీస్కి వీటన్నింటికి కూడా ఎంత కాస్ట్ పడుతుంది అని తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. అండ్ మీరు పర్టికులర్గా ఏ ఒక్క డిజైన్కి అయితే ఈ యొక్క పర్ల్స్కి, బీడ్స్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆ యొక్క ప్రోడక్ట్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయండి. మీకు సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ బార్లో మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన కోడ్ని మీకు అక్కడ డైరెక్ట్గా ఆ యొక్క ఆర్నమెంట్ అయితే డిస్ప్లే అవుతుందండి. అండ్ అలాగే ఈ యొక్క డిజైన్ కూడా మనకి చాలా మంచి లుక్ ఉన్నటువంటి ప్యాటర్న్ అండి. సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే మనకి పంకిన్ బీడ్స్తో ఆల్టర్నేటివ్గా ఈ విధంగా చైన్ ప్యాటర్న్ని ఇంక్లూడ్ చేశారండి. ఇక్కడ మనకి సైడ్ పెండెంట్ చూసుకున్నట్లయితే చాన్బాలి ప్యాటర్న్లో ఇచ్చేసి సీజర్స్తో ఇచ్చారండి. అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. 2 సైడ్స్ పెండెంట్స్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మన లుక్ వైజ్ కూడా చాలా మంచి లుక్ ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి. అండ్ అలాగే ఈ యొక్క డిజైన్కి వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 19.790 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి హారం అని అయితే చెప్పుకోవాలండి. అండ్ అలాగే డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. స్టోన్స్కి, మోతీస్కి ఎంత వెయిట్ ఉంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి. సీజర్స్తో చాన్బాలి ప్యాటర్న్లో హైలైట్ చేశారనమాట. 8.930 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉన్నాయండి ఈ యొక్క సీజర్స్ వచ్చేప్పటికి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఇది కూడా మనకి చాలా బెస్ట్ కలెక్షన్ అని చెప్పాలండి. కోడ్ వచ్చేప్పటికి 2247 అండి ఈ యొక్క సెట్ యొక్క కోడ్. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంటర్ చేయాల్సినటువంటి కోడ్ ఏంటి అని అంటే కనుక బీడ్స్ నెక్లెస్ _2247 అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ యొక్క నెక్లెస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెండెంట్ అయితే చాలా హెవీగా ఇచ్చారండి. ఈ విధంగా మనకి పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు. అండ్ అలాగే మనకి సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ ఇచ్చారండి. మిడిల్లో వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఇచ్చారు. అండ్ అలాగే మనం ఫస్ట్ చిన్న పెండెంట్ చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారితో హైలైట్ చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ అంతా కూడా మనకి పంకిన్ బీడ్స్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ని అయితే ఇచ్చారండి. మనకి లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికి 33.110 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. హాఫ్ వరకు మాత్రమే మనకి సౌత్ సీ పర్ల్స్ని అండ్ అలాగే పంకిన్ బీడ్స్ని హైలైట్ చేశారండి. మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఎంబ్రాయిడరీ బీడ్స్ని అయితే హైలైట్ చేశారు. లుక్ వైజ్ అయితే చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలన్నమాట. ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకి 33.110 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే అవైలబుల్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ చూద్దామండి. చాంద్బాలి ప్యాటర్న్లో వచ్చినటువంటి ఈ యొక్క ప్యాటర్న్ అనమాట. సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. అండ్ అలాగే రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో పాటు సీజెట్స్ అయితే వచ్చేసాయండి. 9.610 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ అండి. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక డిజైన్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ డిజైన్ యొక్క కోడ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఈ డిజైన్ వచ్చేప్పటికి టోటల్లీ సౌత్ సీ పర్ల్స్ని హైలైట్ చేశారు. అక్కడక్కడ కూడా గోల్డ్ బాల్స్ని అయితే ఇంక్లూడ్
చేశారండి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్లో వచ్చేప్పటికి ఈ విధంగా ఎమరాల్డ్ అండ్ అలాగే మనకి పీచ్ పింక్ కలర్లో ఈ విధంగా మనకి బీడ్స్ని అయితే హైలైట్ చేశారనమాట. అండ్ అలాగే మనకి సైడ్ పెండెంట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే ఈ యొక్క పెండెంట్స్ని ఇచ్చారనమాట. అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ సీజెట్స్ని ఇచ్చారండి. మిడిల్లో వచ్చేప్పటికి ఒక రూబీ స్టోన్ని హైలైట్ చేశారండి. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ 21.350 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ యొక్క సెట్ అయితే అవైలబుల్లో ఉందండి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనము ఇయర్ రింగ్స్ అయితే చూద్దామండి. ఇయర్ రింగ్స్ కూడా మనకి చాంద్బాలి ప్యాటర్న్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలండి. గుత్తపూసల ప్యాటర్న్లో మనకి సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. 14.380 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి హెవీ పెండెంట్తో వచ్చినటువంటి ఈ యొక్క డిజైన్ అనమాట. ఇది కూడా మనకి మంచి గ్రాండ్ లుక్ ఉందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెండెంట్ అయితే ఒక డిఫరెంట్ యూనిక్నెస్ అయితే ఉందండి. మనకి ఈ విధంగా చాంద్బాలి ప్యాటర్న్ ఇచ్చారు. పికాక్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సీజెట్స్ అండ్ అలాగే రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారన్నమాట. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి. సౌత్ సీ పర్ల్స్తో ఈ విధంగా హైలైట్ చేశారు. అక్కడక్కడ కూడా మనకి రూబీ స్టోన్స్ని అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్తో పాటు ఎమరాల్డ్ బీడ్స్ని ఇచ్చారండి. లుక్ వైజ్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. పెండెంట్ ప్యాటర్న్ అయితే చాలా హెవీగా అయితే ఇచ్చారండి. అండ్ 36.550 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంటుంది. ఈ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే రథం ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్ అనేది చెప్పాలండి. అండ్ అలాగే మనము నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ చూద్దామండి. ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి మనకి రూబీ స్టోన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారు. అండ్ ఎమరాల్డ్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. టోటల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అనమాట. ఇది కూడా మనకి సౌత్ సీ పర్ల్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ అనేది చెప్పాలండి. పెండెంట్కి మనం చూసుకున్నట్లయితే పింక్ అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. అండ్ అలాగే రూబీ అండ్ అలాగే ఎమరాల్డ్ స్టోన్తో డ్రాప్ షేప్లో హ్యాంగింగ్ ఇచ్చారండి. అండ్ మిడిల్లో వచ్చేప్పటికి ఈ విధంగా పికాక్ డిజైన్ని హైలైట్ చేశారు. అండ్ కమలం అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడంతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్స్ని అయితే హైలైట్ చేశారండి. లుక్ వైజ్ కూడా చాలా మంచి లుక్ ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలి. 23.150 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క హారంకి వచ్చేప్పటికి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ అండి. 5.910 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ యొక్క స్టడ్ ప్యాటర్న్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ని ఇచ్చారు. అండ్ లుక్ వైజ్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉన్నాయండి ఈ యొక్క స్టడ్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకి సౌత్ సీ పర్ల్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ అని అయితే చెప్పాలి. సీజెట్స్ అండ్ అలాగే ఎమరాల్డ్ స్టోన్ని ఎమరాల్డ్ బీడ్స్ని హైలైట్ చేశారండి. అండ్ అలాగే చిన్న చిన్న రూబీ స్టోన్స్ని అయితే ఇచ్చారు. ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేప్పటికి ఈ విధంగా హైలైట్ చేశారండి. అండ్ అలాగే ఎమరాల్డ్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. లుక్ వైజ్ కూడా చాలా మంచి లుక్ ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి ఈ యొక్క సెట్ని కూడా. అండ్ అలాగే ఈ యొక్క హారం వచ్చేప్పటికి 16.880 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి. అండ్ పెండెంట్కి వచ్చేప్పటికి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో హ్యాంగింగ్ టైప్లో ఇచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ని అయితే హ్యాంగింగ్ చేస్తూ ఇచ్చారండి. లుక్ వైజ్ కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పుకోవచ్చండి ఈ యొక్క హారం వచ్చేప్పటికి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క ఇయర్ రింగ్స్ చూద్దామండి. ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి మనకి ఈ విధంగా సీజెట్స్తో అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్తో ఇచ్చారనమాట. 4.250 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ యొక్క ఇయర్ రింగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. టోటల్ సెట్ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి 3 స్టెప్స్లో వచ్చినటువంటి ఈ యొక్క సెట్ అనమాట. ఈ డిజైన్ యొక్క కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి 3 లేయర్స్ని కూడా 3 యూనిక్ ప్యాటర్న్స్లో అయితే ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ లేయర్ వచ్చేప్పటికి మనకి సీజెట్స్తో హైలైట్ చేస్తూ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేప్పటికి అక్కడక్కడ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ అలాగే థర్డ్ లేయర్ కనుక మనం చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారండి. మనకి ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికి ఫ్లవర్ ప్యాటర్న్ని హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. చాలా మంచి లుక్ ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలండి. అండ్ 28.950 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ యొక్క సెట్ అయితే అవైలబుల్లో ఉందని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే ఈ యొక్క పర్ల్స్కి స్టోన్స్కి బీడ్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇయర్ రింగ్స్ అయితే చూస్తూ ఉన్నామండి. మనకి ఎమరాల్డ్ స్టోన్ని మిడిల్లో హైలైట్ చేశారండి. అండ్ అలాగే సీజెట్స్ని అయితే ఇచ్చారు. కోరల్స్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. నెట్ వెయిట్ వచ్చేప్పటికి 6.670 గ్రామ్స్ అయితే ఉందండి. అండ్ అలాగే ఈ యొక్క డిజైన్కి టోటల్ లుక్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈరోజు కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to our channel. And